జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు అలా కూర్చున్నారు? ఓ ఇప్పుడు నేను ఏడవాలి కదూ. నేనెంతో ఏడుస్తూ ఉంటానేమోనని ఓదార్చాలనొచ్చావు కదూ. అదేంటో నాకు కన్నీళ్ళే రావడం లేదు. మీరు నేను పిచ్చిదాన్ని అంతే కదా, వెర్రిదాన్ని అంతే కదా. మా నాన్న నన్ను క్షమించేస్తారని అత్యాశపడ్డాను అంతే కదా. ఆయనలో మార్పు నేను చూశాను. ఆయన కూడా నాలాగే ఒకే రక్తం కదా. నేను ఫిజిక్స్ బదులు కెమిస్ట్రీ చదివినట్టు పొరపాటున ద్వేషించే బదులు క్షమించి ప్రేమ పంచడంలో ఫెయిల్ అయ్యారు. రాజు, నీకొకటి తెలుసా? నాకు దిష్టి తగిలిందనుకుంటా. మా నాన్నకు నా చేతి దిష్టి తీయించారు, కానీ నాకెవ్వరూ దిష్టి తీయలేదు. అయ్యో, ఇన్నేళ్ల తర్వాత తండ్రి కూతుళ్ళు కలవబోతున్నారే, ఏ పాపిష్టి కళ్ళు పడతాయో ముందుగానే దిష్టి తీద్దామని ఎవరూ అనుకోలేదు. అందుకే నాకు దిష్టి తగిలింది. అమ్మాయి గారు, మీరు ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి ఏడ్ చేయకపోతే ఈ బాధని తట్టుకోలేరు. గుండెంతా పట్టేసినట్టుంది రాజు, కానీ విచిత్రంగా ఏడుపు రావడం లేదు. ఎంత ఆశపడ్డాను, ఎంత సంతోషపడ్డాను. మా నాన్న నన్ను క్షమించేసి మాట్లాడేస్తే ఈ పెళ్ళేంటి, ఏం చెయ్యమన్నా చేసేదాన్ని. పోనీ మాట్లాడకపోతే పోనీ, నేను సేవలు చేస్తుంటే ఏమీ అనకుండా అలాగే ఉన్నా ఊరుకున్నా కనీసం ఆశ ఉండేది. ఆయన నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారట రాజు. ఆ మాట వినడానికి ఎంత ఎంత నరకంగా ఉంది. అమ్మాయి గారు, మీరు పదే పదే జరిగింది తలుచుకుంటూ ఉంటే ఎలా అమ్మాయి గారు? పసిపిల్లలకు బొమ్మ కొని పెడతానని ఆశ పెట్టి ఆ బొమ్మని దగ్గర దాకా తీసుకొచ్చి నేలకేసి కొట్టి పగల కొడితే, పాడు చేస్తే ఆ ముక్కల్ని చూస్తూ ఆ పాప ఎంత ఏడుస్తుందో కదా. అమ్మాయి గారు, మీరేంటేంటో మాట్లాడుతున్నారు. నాకు భయం వేస్తుంది. ఇటు చూడండి అమ్మాయి గారు. పిచ్చి రాజు, నాకేమైనా పిచ్చి పడుతుందనుకుంటున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను, అందుకే ఏంటేంటో మాట్లాడుతున్నాను. అమ్మాయి గారు, ఇంకా జరిగింది మర్చిపోండి. పెద్దయ్య మనసు మారే రోజు వస్తే ఎవరేం చేసినా ఆయనే మాట్లాడతారు. అప్పుడు ఎవరేం చెప్పినా వినడం కూడా మానేస్తారు. మీరవన్నీ మర్చిపోయి రేపు ఎగ్జామ్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు కానీ ఎగ్జామ్ పాస్ అయ్యారంటే ఆ బాధ మీలో ఉండదు, ఆ కోపం పెద్దయ్యలో కూడా ఉండదు. అర్థమైందా? మళ్ళీ రేపటి మీద ఆశ కల్పిస్తున్నావా? మళ్ళీ పరిస్థితులు మారుతాయన్న నమ్మకం పుట్టిస్తున్నావా? లేదు, మీరు ఫెయిల్ అయితే పెద్దయ్యలోని కోపం ఇంకా రెట్టింపు అవుతుందని భయపడుతున్నాను. అది దృష్టిలో పెట్టుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం నేనున్నానని మర్చిపోకండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేదాకా మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటాను. సరేనా? కాసేపు నాకు నిశ్శబ్దంగా కూర్చోవాలనుంది.
రైస్ పీసా? హలో రైస్ పీస్ కింగ్, నేనే నీకు చేయాలనుకున్నాను, నువ్వే నాకు చేసావు. అయితే నాకు నిండు నూరేళ్ళు అంటారు. పాపిచ్చి రాయివ్వు అని కూడా అంటారు. అమ్మాయి గారు, నేనే పాపం ఎరగని పసివాడిని అమ్మాయి గారు. రేపు ఫీడింగ్ బాటిల్ కొనిస్తానులే, పాల బుగ్గల పసివాడా. చదువుతున్నారా పడుకున్నారా? పడుకోకుండా చదువుతున్నాను. గుడ్, పైకి వస్తారు. పాస్ అవుతాను. మీరు నాకెందుకు ఫోన్ చేయాలనుకున్నారు? ఒక డౌట్ వచ్చింది. ఏంటది? కోడి ముందు పుట్టిందా, గుడ్డు ముందు పుట్టిందా? మీకు ఇప్పుడు ఈ ప్రశ్న పుట్టిందా రేపు ఎగ్జామ్ పెట్టుకుని? బుర్ర వేడెక్కింది, నిన్ను కాసేపు ఆడుకుంటే రిలాక్స్ అవుతుందని. మీకు ఆడుకోవడానికి నేను తప్ప ఇంకెవ్వరు దొరకరు. ఏం చేయను, ఆర్చేవాడివి నువ్వే, తీర్చేవాడివి నువ్వే అన్నట్టు నాకన్నిటికీ ముందు నువ్వే కనపడతావు. మీరు నన్ను ఇలా పొగిడితే నాకు సిగ్గేస్తుంది అమ్మాయి గారు. మురిసి ముక్కలైంది చాలు కానీ సబ్జెక్ట్లోనే డౌట్ ఉంది. అడగండి అడగండి, టక అని జవాబు చెప్తా. నాకు టకటకలొద్దు, ఆన్సరే కావాలి. అడగండి మరి. ఎగ్జామ్కి వెళ్లకుండా ఎలా ఆపుతావు మమ్మీ? ముందు దానికేం ప్లాన్ చేసావో చెప్పమంటే ఏదేదో చెప్తావేంటి? ఇంతకు ముందు నేను ఏ ప్లాన్ చేసినా నీతో చెప్పేదాన్ని, నువ్వే ప్లాన్ చేసినా నాతో చెప్పేవాడివి. అన్నీ ఫెయిల్ అయ్యేవి. అయితే ఈసారి నా ప్లాన్ నాది, నేనే అమలు చేస్తా. చేస్తే చేసావు, కనీసం నాతో చెప్పొచ్చు కదా. చెప్పను, వర్కౌట్ చేసి చూపిస్తా. పా, ఈ సస్పెన్స్ ఏంటి మమ్మీ? నీకు సస్పెన్స్ ముఖ్యమా, సక్సెస్ ముఖ్యమా? సక్సెసే కానీ కానీ లేదు, ఏమీ లేదు. వెయిట్ అండ్ వాచ్. రూప ఎగ్జామ్కి వెళ్ళదు, అది కన్ఫర్మ్. ముదిరిపోయి పండిపోయిన లెక్చరర్ లాగా బాగా చెప్పావు. మీకు అర్థం కాలేదా? బాగా అర్థమైంది. ఓకే అమ్మాయి గారు, మీ డౌట్ క్లియర్ అయితే నాకంతే చాలు. సరే అయితే నీతో పనైపోయింది, ఫోన్ కట్ చెయ్. ఇది అన్యాయం. మొహం మీదే ఎవరైనా అలా చెప్తారా? అటు తిరుగు, నీ వీప్ మీద చెప్తాను. హా, అవసరం లేదు, మీ పని అయిపోయింది కదా, ఉంటాను. మంచిది. మీకు ఎనీ టైం నేను అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయండి. అలాగే, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చిందా అమ్మాయి గారు? అవును. ఏంటది? ఎనీ టైం అందుబాటులో ఉంటానన్నావు కదా, ఉంటావో ఉండవో అని డౌట్ వచ్చింది. అమ్మాయి గారు, అయ్యో అయ్యో అయ్యో. ఏ ఓకే ఓకే ఓకే, పిల్లర్ పగులుతుంది, ఉంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.